బ్రహ్మంగారి మఠం సాధు సత్రాన్ని దేవాదాయ శాఖ వారు గతంలో పనులు జరగకుండా నిలుపుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు అందుబాటులో లేని సమయంలో ఆక్రమణదారులు రాత్రికి రాత్రి నిర్మాణాలను చేపట్టారు. ప్రొద్దుటూరు 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 11 అయినా హాస్పిటల్కు రాని ఆర్థోపెడిషియన్ డాక్టర్ మహీధర్ రెడ్డి. ప్రశ్నించిన సర్పంచ్ కొనిరెడ్డికి చేదు అనుభవం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నేను ఇంతే అని డాక్టర్ వార్నింగ్. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణదారుల నుండి పరిరక్షించండి. కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలు జరిగాయి అంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన షరీఫ్. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు. బ్రహ్మంగారి మఠం సాధుల సత్రాన్ని దేవాదాయ శాఖ వారు పనులు జరగకుండా నిలుపుదల చేశారు. నిబంధనకు విరుద్ధంగా అధికారులు అందుబాటులో లేని సమయంలో ఆక్రమణదారులు రాత్రికి రాత్రే నిర్మాణ పనులు చేపట్టారు. రూములకు షట్టర్లు, పట్టపగలే ప్లాస్టింగ్ పనులను పూర్తి చేస్తున్న మొద్దు నిద్ర నటిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు. శాసనసభ్యుల సొంత మండలంలో దాదాపు 60 కోట్లకు పైగా విలువైన ఆస్తిని కాల్ చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల దౌర్జన్యం. ప్రైవేటు వ్యక్తులు అధికారులకు పెద్ద మొత్తంలో నగదు ముట్ట అప్పజెప్పినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పై సంఘటనపై గత నెల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు. నూతన ప్రభుత్వ వార్షికోత్సవం 2025 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ సభాభవనం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అను కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ పనుల శంకుస్థాపనల కార్యక్రమాలపై ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు జరిగిన అభివృద్ధి పనుల శిలా ఫలకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వరద. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగిన పురోగతిపై, రాబో 4 సంవత్సరాలలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం నందు సమావేశం నందు ప్రతి శాఖకు సంబంధించి జరిగిన అభివృద్ధి పనులు వచ్చే 4 సంవత్సరాలలో చేయవలసిన అభివృద్ధి పనుల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ GNSS శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ గంగయ్య, ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనకు శాంక్షన్ అయింది సార్, అగ్రిమెంట్ అయిపోయింది. తొందరలో మొదలు పెడతాము. ఇది కూడా ఫౌండేషన్ అనుకోండి. ఎస్టిమేట్ కాస్ట్ 626 lakhs సార్. సార్ ఇది కల్లూరు టు చిన్నమరాజు వల్ల సార్. ఈ వర్క్ కంప్లీట్ అయింది సార్. ఇనాగ్రేషన్ సార్. 15 కిలోమీటర్లు సార్. మొత్తం 9 కోట్ల 10 లక్షలు సార్. మొత్తం పూర్తి చేయడం కంప్లీట్ చేసినాము. PMJS వెళ్ళాను సార్. ఇది WPM రోడ్స్ వచ్చేసి వర్కులు గాను 30 రూపాయలు, అలాగనే DMF వచ్చేసి 5 వర్కులు గాను 2 కోట్ల 60 లక్షలు, CSR వర్కుల కింద 5 వర్కులు గాను 2 లక్షలు కంప్లీట్ అయింది సార్. ఇది ఓన్లీ మండల్ సెక్టర్ సార్. టోటల్ 88 వర్కులు గాను 3.22 కోట్ల రూపాయలు, అలాగనే శంకుస్థాపన చేసిన 17 వర్కులు గాను 13.81 కోట్ల రూపాయలు సార్. ఈరోజు సార్ చేతుల ద్వారా మన ఎమ్మెల్యే సార్ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభకులు మరియు శంకుస్థాపన ఈరోజు చేయగలుగుతున్నాము. మిషన్ పార్ట్ఫోలియో ఫ్రీ గుంటల రైతు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 28 వర్కులు శాంక్షన్ అయినాయి సార్. 28 వర్కులు మొత్తం 8 కోట్ల 37 లక్షలు శాంక్షన్ అయింది. వర్కులు కంప్లీట్ అయినాయి సార్. మనకి అంతా నా ఇష్టం, నేను కళ్ళతోనే చికిత్స చేస్తా. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బారులు తీరిన సదరం పేషెంట్లు. ఉదయం 9 గంటలకు రావాల్సిన ఆర్థోపెడిషియన్ డాక్టర్ మహీధర్ రెడ్డి 11 దాటిన హాస్పిటల్కు రాకపోవడంతో పడిగాపులు కాస్తున్న ప్రజలు. కడప నుండి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వచ్చిన ఇన్ఛార్జ్ డాక్టర్ మహీధర్ రెడ్డి. గవర్నమెంట్కు చెడ్డ పేరు తెస్తున్నావు, జెన్యూన్గా సదరం వెరిఫికేషన్ చేయాలంటూ డాక్టర్ను కోరిన కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కొత్తపల్లి సర్పంచ్ టీడీపీ నాయకుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. నాకు ముఖ్యమంత్రి కళ్ళతో చూసి చికిత్స చేయమన్నాడు. నేను ఇలానే చేస్తా, నన్ను ఎవరు ఏం చేయలేరు.
డాక్టర్ తీరును ప్రశ్నించేందుకు వచ్చిన సర్పంచ్ను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నేను ఇంతే, నేను ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుండి వచ్చాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ మహీధర్ రెడ్డిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కొర్రెడ్డి శివచంద్రారెడ్డి డిమాండ్. చెప్పాలి అడగడానికి వచ్చింది మేము. ఇప్పుడు పేషెంట్ వస్తున్నారు, అందరూ వస్తున్నారు, గౌరవంగా ఇచ్చినందుకు వెరిఫికేషన్ చేయమని, వాళ్ళు దొంగ సర్టిఫికేట్ ఉన్నాయి అవి చేయమని చెప్పేది. దొంగ అయినా కానీ మీరేం చేయాలా, చెక్ చేసి మీరు పనికి రావాలి సార్. ఫస్ట్ మీరు వచ్చి నన్ను అడగాలి. రాగానే అవును నువ్వు ఎలా రిజెక్ట్ చేస్తావు అవును అని నన్ను అడగకూడదు. ఇంకేమన్నాడు, నువ్వు రిజెక్ట్ చేసిందే అడిగేది, నేను రిజెక్ట్ చేసిందే అడిగింది. మొత్తం వచ్చిపోయాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, రిజెక్ట్ చేసినా లేదో మీకు తెలుసా? తెలిసే వచ్చింది. నేను రాశామని రిజెక్ట్ రాశామని అది కరెక్ట్ కాదు సార్. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, నాకు రిజెక్ట్ రాస్తే బాగుండదు. చెక్ అంటే మనిషి మనిషి ఎలుగులా కాదా అనేది నడుస్తూ వస్తే తెలుస్తుంది. నడిచి వచ్చి ఇప్పుడు నువ్వు దొంగ సర్టిఫికేట్ అనేది అది 5 ఏళ్ళప్పుడు 6 ఏళ్ళప్పటి నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్, 20 ఏళ్ళ నుండి వచ్చిన సర్టిఫికేట్ ఏం చేయాలా? మీరు మనిషిని పట్టుకొని చెక్ రాజంపేట అన్ని తిరిగాను నేను. అన్ని చోట్ల దొంగ సర్టిఫికేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజులు కూడా నిజాయితీగా ఉన్నాయి సర్టిఫికేట్లు. ఇక్కడ ఎవరు దొంగ ఎవరైనా ప్రోత్సహించాలా? మా గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా ఎవరిని ప్రోత్సహించలేదు దొంగ సర్టిఫికేట్లకు. ఒక ఆమె హ్యాండిక్యాప్ పూర్తి లేదు, ఆమె నడుచుకుంటా వచ్చి ఏడుస్తూ వచ్చింది, చెప్పింది మా పంచాయతీ ఆఫీసర్కి. నేను శివచంద్రారెడ్డి సర్పంచ్ ను, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ నీకు ఎవరైనా చెప్పినావు కదా, సర్పంచ్ ను నా గారికి వాళ్ళు వస్తాను, నేను పంపించినప్పుడు వస్తాను, నువ్వు ప్రతి ఒక్కటి చాలా మటుకు నువ్వు రిజెక్ట్ మీరు బాండి. ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడాలన్నాడు. నేను మాట్లాడడానికి తర్వాత ఏముండదు. ఏముంటుంది ఉంటుంది. మీరు ఏం జరగాల్సిందే కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో మొదటి ఇక్కడ పనిచేయడానికి కదండి. జీవితాంతం ఇప్పుడు నాకు ఒకసారి కాదు అయ్యిండొచ్చు కాదు, అయ్యింది అది చెప్పండి. డాక్టర్ గారు ఒక అయ్యిండొచ్చు అనే దానికి మీకు ఎందుకు ఎక్స్రే తీపించండి. ఎగ్జిబుల్ అవుతారా కాదు చూడండి. నేను అనేది పైన ఇక్కడ నుంచి నరాలు అయినాయి, ఆ నుంచి మీకు చెక్ చేయించండి, ఎంఆర్ఐ స్కాన్ చేయించండి, ఎలిజిబుల్ అవుతారా కాదు చెక్ చేయండి. అది మేము అడిగేది ఉన్నాము. ఈ రోజు ఇతను ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అన్నాడు. ఇదే మీ వాళ్ళు చెప్పుకున్నారు, నరాలు ఇప్పుడు పంపించండి, ల్యాబ్ పంపించండి, చేసి మాట్లాడగలను. ఏం నువ్వు చేసావా ఏమన్నా నేను కానీ మీరు కూర్చొని మాట్లాడుతూ మీరు రాగానే కూర్చోమన్నా రాగానే మీరు అడగాలను. వాడెవడో చెప్పిండే దాన్ని బట్టి మీరు నన్ను చెప్పిన దానికి కాదు, ఎవడన్నా ఏమన్నా చెప్తే మేమేమి అంత తెలియక రాము. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలా, ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలా, మేము మీ డ్యూటీ మీరు చేయాలా, మా డ్యూటీ మేము చేస్తాము. కావాలి ఎలా అడుగుతున్నాను నేను. మీకు కావాలంటే రాయిస్తాను. రాసింది నువ్వు ఏదన్నా కూడా రాలేదు, ఏది చెక్ చేయించండి, చెక్ చేయించండి. మీరు రాలేదు ఒకటి చెక్ చేసే కాదు, చెక్ చేసి మా గురించి మంచి చెడ్డాలా అని చెప్తారా? మీరు మంచులు చెడ్డం అయితే నాకెందుకు, నేను మంచులు చెడ్డం అయితే నీకెందుకు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ రాపించావు, ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం లేదు. నువ్వు రిజెక్ట్ చేసడానికి నీకు అవసరం పెట్టొస్తుంది, నీకు రిజెక్ట్ చేసడానికి నీకు అవసరం పెట్టొస్తుంది. నా కళ్ళకు కనిపించింది, కళ్ళ కాదు, కళ్ళ కనిపించే నరాలు ఉన్నాయి, నరాలు కనిపిస్తే కాదు, మేము చెప్తున్నాం కదా కళ్ళ కనిపిస్తే మీరు చెప్పేది కాదు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ కోసం గతంలో పింఛన్లు వస్తున్నటువంటి వారి కోసం ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది. డాక్టర్ మనిషిని చూసే చెక్ చేయకోకుండా రిజెక్ట్ చేయడం, అతని ఇష్టానుసారంగా బిహేవియర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు రావడం. ఇతను అంతే, నేను చూశాను అతను నడుస్తున్నాడు కూర్చుంటున్నాడు అనేది ఆ 2 పాయింట్లు చెప్పారు. అతనికి గతంలో ఎట్లా సార్ అనిపించాను, ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలనా లేదా అనేది అతనికి మా యొక్క డిమాండ్ పెట్టి ఆయన అడగడం జరిగింది. ఖచ్చితంగా దానికి అతను బిహేవియర్ సరిగా లేదు. మహీందర్ రెడ్డి అని డాక్టర్ కడప నుండి వస్తున్నాడు. ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద. కావున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గౌరవ కలెక్టర్ కానీ దీనికి ఎంక్వైరీ చేసి దానికి తగువైన నిర్ణయం తీసుకొని ఇక్కడ జెన్యూన్గా ఉండేవాళ్ళు కొన్ని డూప్లికేట్ ఉన్నాయి, డూప్లికేట్ చెక్ చేసి వాళ్ళు ఎవరైతే అతనికి అవసరం లేదో వాళ్ళని రిజెక్ట్ చేయమని చెప్తున్నాం. లేదు 20 ఏళ్ల నుండి వస్తున్నటువంటి పింఛన్లది
అతను ఎందుకు రిజెక్ట్ అయినది అంటే అతను నడుస్తాడు ఎందుకు నడుస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి జబ్బు ఏమి, అతని జబ్బు ఏమి, గతంలో ఏ జబ్బుతో పింఛన్లు వస్తాయని చెప్పి ఆలోచన చేయకుండా డైరెక్ట్ రిజెక్ట్, నీకు ఇచ్చేది లేదు అని చెప్పి అతని వల్ల అతని బిహేవియర్ సరిగా లేకనే మేము ఈరోజు రావడం, అతన్ని అడగడం కూడా జరిగింది. మేము బయట ఎంక్వైరీ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జినియన్గా ఉండే దానిలకు చేయమని చెప్పి ఈ డాక్టర్లను పంపించాడో, ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ తిట్టుకోవడం జరుగుతుంది, చాలా బాధపడుతున్నారు. ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పింఛన్లది వాళ్ళ లైఫ్, గతంలో 20 ఏళ్ళు 15 ఏళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు ఈరోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా. దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచన చేసి ఇక్కడ వచ్చేటటువంటి పింఛన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాను అంటే, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకేం అవసరం లేదు, నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఇర్రెగ్యులర్గా సమాధానం చేస్తున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవియర్ చాలా అద్మానంగా ఉంది. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు. బయటకు వచ్చి చూస్తే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని చాలా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా, ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, కడప నుండి వచ్చే డాక్టరు 9 గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ మెసేజ్ రావడం జరిగింది. వాళ్ళు 9 గంటల నుంచి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం 11, 15, 11:30కు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి. 11, 15కు వచ్చాడు. సరే, కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యిండొచ్చు, కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 2 గంటలు దాటితే 2 గంటల 5 నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి ఇర్రెగ్యులర్గా సమాధానం చేసి మనుషులను పంపిస్తాము. ఇది మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారికి కూడా చెప్తున్నాము. కావున ఈ డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లాంటిది కాదు, నువ్వు రావాల్సింది 9 గంటలకు అయితే, 10 గంటలకు అయితే, నువ్వు 11:30కు రావడం ఏంది? వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు 1, 2, 2:10 అవుతుంది. వాళ్ళని చెక్ చేయాలా లేదా? నువ్వు మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకోకుండా నేను 2 అయిపోయింది పో అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్నటువంటి విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టాలని రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని DEO కార్యాలయం ఎదుట అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ గజ్జల వలరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో విద్య పూర్తి వ్యాపారంగా మారిందని, విద్యార్థుల యూనిఫామ్, నోట్బుక్స్, టై పేరిట తల్లిదండ్రుల దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న జిల్లా అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అర్హత లేని టీచర్లను నియమించి వారిచే పిల్లలకు పాఠ్యాంశాలు చెప్పిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు అటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అరికట్టాలి ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని, విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నివారించాలి. విద్యా వ్యాపారాన్ని అన్నమయ్య జిల్లా DEO కార్యాలయం ఎదుట అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో అదేవిధంగా ప్రధానంగా కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ విద్యా వ్యాపారం విచ్చలవిడిగా కోట్ల వ్యాపారం నడుస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు వ్యాపారమే కాకుండా ఇవాళ పాఠ్య పుస్తకాలు, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి టై, షూ, బెల్ట్, లేకపోతే విద్యార్థి సంబంధించిన డ్రెస్ కోడ్ మొదలుకొని అక్కడ ఉన్నటువంటి మినిమం బేసిక్స్ ఏవి ఎక్విప్మెంట్ లేకపోయినా పెద్ద ఎత్తున విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, DEO, MEO,
లేకపోతే పైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు విద్యార్థులను తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితిగా కడప జిల్లా సమితిగా అన్నమయ్య జిల్లా సమితిగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల వారు ఫీజులు వసూలు చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. మరి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ఉన్నారు. విద్యార్థులను పాఠశాలకు పంపిస్తే విద్యా విధానంలో మార్పులు తీసుకొని వచ్చి మేధస్ నేర్పుతారని పంపితే శవాల మూట అప్పచెప్పే విధంగా బస్సులు నడుపుతున్న ఫిట్నెస్ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము అడుగుతా ఉన్నాం. ఫైర్ సేఫ్టీ కానీ లేకపోతే స్కూల్కు సంబంధించినటువంటి గ్రౌండ్ కానీ బోధించేటువంటి అధ్యాపకుల్లో డిఎస్సి క్వాలిఫికేషన్ కానీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ ఏమైనా క్వాలిఫై అయ్యారా, లేదంటే బీఈడీ ఏమైనా చదివారా, లేకపోతే 1:40 మెయింటైన్ చేస్తున్నారా అంటే ఇవేవి మెయింటైన్ చేయకపోగా పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ వ్యాపారానికి ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండల అధికారులు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి సమగ్ర విచారణ జరిపించి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీటిపైన స్పందించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉన్నది. ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి జన్మదిన వేడుకలను భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న అమ్మ అనాథ ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అన్న వితరణతో పాటు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ అధ్యోదయే స్ఫూర్తిగా నమ్మిన సిద్ధాంతం కోసం గత 37 సంవత్సరాల నుండి భాజపాలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని కొనియాడారు. నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ వంగాల శశిభూషణ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న అమ్మ అన్నదానాశ్రమంలో మనము వృద్ధుల మధ్య ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ అంత్యోదయ ధ్యేయంగా నమ్మిన సిద్ధాంతం కోసం గత 38 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలను ఎంచుకుంటూ అనేక మంది కార్యకర్తలను తయారు చేసి ఇవాళ ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచినటువంటి మా గురువు వంగల శశిభూషణ్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇవాళ మనందరం కూడా సంతోషంగా ఈ వృద్ధుల మధ్య మనము జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో పెద్దలు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ లక్ష్మణరెడ్డి గారు, అలాగే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సుష్మా, పులివెందుల అసెంబ్లీ కన్వీనర్ మహేష్ రెడ్డి గారు, అలాగే చరణ్ ఈశ్వరెడ్డి, మండల శాఖ అధ్యక్షులు జనసేన నాయకులు సొక్కం మల్లికార్జున, శ్యామ్, దేవ తదితరులు పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్. బాబు ఇట్లా పట్టుకుని వచ్చి అక్కడ చూడవు. ప్రొద్దుటూరు పురపాలక సంస్థ నందు అవుట్సోర్సింగ్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న సిఐటియు మున్సిపల్ యూనియన్ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్మామిల్ల సుబ్బరాయుడుతో సభ్యత్వాలు తీసుకొని సంఘ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యత్వాలను తీసుకున్నట్లు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి రామయ్య, బి మధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటియుసి 1920లో ఆవిర్భవించిన భారత తొలి కార్మిక సంఘం అన్నారు. దేశంలో నాడు ఏ రాజకీయ పార్టీలు పుట్టకముందే సంపూర్ణ భారతదేశం కోసం నినదించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని స్వాతంత్ర ఉద్యమం వైపు మళ్లించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని పేర్కొన్నారు. అటువంటి ఏఐటియుసి విభిన్న రంగాలలో కార్మికుల హక్కుల కోసం 105 సంవత్సరాలుగా పోరాడుతున్నదని, ఎన్నో త్యాగాలతో పునీతమైన ఏఐటియుసిలోకి సోదర సంఘం నుంచి వచ్చిన 50 మందికి స్వాగతం తెలుపుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల హక్కులకై పోరాడుతామని వారు తెలిపారు. మనకి ఇష్టం ఉంటే కొనసాగుతాం, ఇష్టం లేకుంటే కొనసాగు. ఏమైనా కానీ మనం వర్కర్స్మే కాబట్టి వర్కర్స్ సమస్యల పరిష్కారం పట్ల
ఏఐటీసీ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటిది కాదు. ఈ దేశంలో మొట్టమొదట పుట్టినటువంటి కార్మిక సంఘం ఏదైనా ఉందంటే ఏఐటీసీ. 1920 సంవత్సరంలోనే, అంటే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టకముందే, కేంద్ర కార్మిక సంఘం పుట్టకముందే ఏఐటీసీ పుట్టింది. ఇవన్నీ నిన్న మొన్న వచ్చిన ఏఐటీసీ కావచ్చు, సిఐటి కావచ్చు, ఇవన్నీ 60 దశకంలో 64 తర్వాత వచ్చినటువంటిది. 1920 నుంచి కూడా మన ఏఐటీసీ ఉంది. ఇక్కడ కూడా మనము మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ వచ్చినారు, కానీ నాకు అనుభవం పోలయ్య ఉన్నప్పటి నుంచి ఈ మున్సిపల్ వర్కర్స్తో నాకు సంబంధం ఉంది. పోలయ్య మన యూనియన్కి ఉన్నాడు, అప్పుడు కోటేశ్వరం అక్కడ గుంటూరు ఆయన, అదంతా ఒక యూనియన్గా అప్పటి నుంచి మనకు యూనియన్ సంబంధాలు. మళ్ళీ కూడా మన వాళ్ళు వేరే ఆలోచన చేస్తూ ఉంటే పోలయ్య పోయినాక పక్కిరయ్యే మనకి ఎప్పటి నుంచో ఏఐటీసీ జెండా ఉంది రాయన, మనం మొదటి జెండా అది అక్కడే ఉందామని చెప్పేసి అందరం కలిసి ఏఐటీసీగా మళ్ళీ ఇక్కడ మనం ఇది చేసినాము. మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఫోన్లు చేస్తారు, పోతుంటే ఎవరైనా ఫోన్ చేస్తారు ఎందుకు పోతున్నారని. ఎందుకంటే వారి నాయకత్వం యొక్క పై స్థాయి నాయకత్వం ఏమనుకుంటుంది, మీరు ఏది చేయకపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు, మీరు సజావుగా ఉంటే అని వాళ్ళకి గూటాలు వస్తాయి. కాబట్టి దానికి అది నివారించుకోవడానికి ఏమేమో చేయాలని చూస్తారు, బెదిరింపులు చేస్తారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, బెదిరింపులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈసారి వాళ్ళకి మీకు ఫోన్ చేస్తే మాకు చెప్పండి, నేను కానీ సుబ్బరాయుడు కానీ వాళ్ళ సత్యంతోనే మాట్లాడతాను. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణదారుల నుండి పరిరక్షణ చేయాలని ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాప్తంగా కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలు జరిగాయని ఫిర్యాదులు ఇస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ముస్లిం మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం పూర్వం రాజులు, నవాబులు మరియు ధనవంతులు తమకున్న సంపదలో కొంత భాగం దానం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ భూములను 1956లో సర్వే చేసి 1964లో గెజిట్లో నమోదు చేసి ఈ భూమి మరియు ఆస్తులు పరిరక్షణ చేయడానికి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు ఈ వక్ఫ్ భూములు ఆక్రమణలు జరగకుండా పరిరక్షణ చేయడానికి గో ఎంఎస్ నెంబర్ 18లో 17 శాఖల ఉన్నత అధికారులకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. అయినా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. వక్ఫ్ భూములలో క్రయ విక్రయాలు, ఆక్రమణలు చేయడం నేరమని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వక్ఫ్ చట్టం, భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పట్టించుకోకుండా ఉన్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, సెక్రటేరియట్ గారికి, మంత్రుల గారికి, కేంద్ర మినిస్టర్ వరకు ఫిర్యాదులు ఇస్తే నామమాత్రంగా ఒక నోటీసులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏమయ్యా ఈ రకంగా మీరు చేతులు దులుపుకుంటున్నారు, పనులు చేయడం లేదు, ఈ యొక్క వక్బోర్డ్ భూములు ఆక్రమణలు జరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేయాలని ప్రెజర్ చేసినప్పుడు నామమాత్రంగా నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులు ఇచ్చి చేయి దులుపుకుంటున్నారు. ఈరోజు పొద్దుటూరులో కోట్ల రూపాయలైనటువంటి మోడమీదపల్లి గ్రామ పొలం సంబంధించి 278/1లో 1 ఎకరా 2 సెంట్ల వక్బోర్డ్ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించినటువంటి జిల్లా గజెట్ జిల్లా వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ ఒక భూమికి సంబంధించి ఆర్హెచ్లోను డాక్యుమెంట్లోను 1943లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఇది వక్బోర్డ్ భూమి అని తెలియజేస్తుంది. ఈ విషయమై అడంగల్లో విషయంలో కన్నా చూస్తే మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ కార్యాలయంలో అడంగల్లో పీర్ల భూమి అని రాయకుండా ఆ కాలమును ఖాళీగా పెడతా ఉన్నారు. ఇలా పెట్టడం వల్ల ఈ ఖాళీ ప్లేస్లలో ఇతరుల పేర్లు రాయడంతో ఈ భూములు ఆక్రమణలకు గురి అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ విషయమై అధికారులకు ఎన్ని మాటలు మనం కంప్లైంట్లు ఇస్తానే కూడా పట్టించుకోవడం లేదు. వక్బోర్డుల భూములకు సంబంధించిన రికార్డులు ఇవ్వమంటే అందుబాటులో లేవు అని ఈ రోజు కూడా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ కార్యాలయంలో వక్బోర్డులకు సంబంధించినటువంటి రికార్డులు అందుబాటులో లేవు అనే చెప్తున్నారు. ఈ మోడమీదపల్లె 278/1లో 1 ఎకరా 2 సెంట్ల భూములు ఆక్రమించినారని గతంలో మండల సర్వేరు, పంచాయతీ సర్వేరు గారు నిర్ధారణ చేసి ఈ బోర్డు ఒక భూమిదని నిర్ధారణ చేస్తే అప్పుడు కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 3 నోటీసులు ఇచ్చి కూడా సంవత్సర కాలం దాటినా ఈ రోజు నేటికి వాటి మీద చర్యలు తీసుకోలేదు. ఆ భూముల విషయంలో కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నుండి ఇంటి నిర్మాణాల కోసము అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు ఏ రకంగా ఇస్తారయ్యా మీరు అని పంచాయతీ సెక్రటరీ గారికి వివరణ అడిగితే ఉన్నతాధికారులు మాకు సమాచారం లేనందువల్ల మేము రిజిస్టర్ల డాక్యుమెంట్ల ప్రకారం మేము
అనుమతులు ఇచ్చినాము, వక్బోర్డు స్థలాలు ఇవ్వలేదు అంటున్నాం. మేము అడుగుతా ఉన్నాము ఈ అధికారులకు, పంచాయతీరాజ్ చట్టంలోనే జీవో నెంబరు 188 ఉంది. ప్రభుత్వ ఆస్తులతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాల్సింది, పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ సెక్రటరీల మీద ఉందని జీవో నెంబరు 188 చాలా స్పష్టంగా చెప్తాంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ పంచాయతీ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి గారిపైన బాధ్యత ఉంది. దాంతోపాటు వీరికి ఉన్నటువంటి అధికారాలకు అదనముగా జీవో నెంబర్ 18ని తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 18లో 14 ఉన్నత శాఖలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ అధికారాలను కూడా, ఈ జీవోలను కూడా, హైకోర్టు తీర్పులను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా పక్కన పెట్టి, ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పక్కన పెట్టి, కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాటి మీద చర్యలు తీసుకోకుండా, అవి ఎక్కడ ఉన్నాయని అక్కడ కన్నెత్తి చూడకుండా, వాళ్ళ ఆక్రమణదారులకు సహకరిస్తూ అక్కడ నిర్మాణాలు చేపడుతున్నా కూడా వాటి మీద మేము ఎన్ని ఫిర్యాదులు ఫోన్ల రూపంలో కానీ కార్యాలయాల చుట్టూ తిరిగి బేజారైపోతూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే మాట అంటున్నాం, ఒక అధికారి సార్, ఒక యువాడి అధికారు, నేను వినతి పత్రం వక్బోర్డు భూముల ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి సార్, వీటి మీద చర్యలు తీసుకోండి అని నేను ఫిర్యాదు చేస్తే అది కోర్టు స్థలంలో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెంబరు వేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కోర్టు నెంబరుకు తేడా తెలియకుండానే ఈ యొక్క యువ గారు రిపోర్టు ఉన్నతాధికారులకు ఇస్తారు. ఈ విషయమై డిపిఓ గారితో మాట్లాడితే అది ఏ రకంగా చేస్తారన్నారు. ఇది చూడండి బాగా చాలా స్పష్టంగా 278/1లో 33 సెంట్లు ఆక్రమణకు అయిందని మండల సర్వేయర్ గారు, పంచాయతీ సర్వేయర్ గారు నిర్ధారణ చేసి ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఈ యొక్క దీని మీద ఆధారంగా స్టేట్ వక్ఫ్ బోర్డు నుంచి కూడా కంప్లైంట్లు వచ్చినాయి, మెమోలు వచ్చినాయి. వీటి మీద చర్యలు లేవు. ఆ స్థలాలు ఎక్కడున్నాయి, ఏమి గతాన్ని చూసినటువంటి దాఖలాలు ఎక్కడే కానీ లేవు. విజయవాడ నుంచి వచ్చినాయి. తర్వాత ఇంకొక విషయము, ఇది మన పొద్దుటూరు ఎంఆర్ఓ గారు నిర్ధారణ చేస్తూ ఎండిఓ గారికి ఒక మెమో జారీ చేసినారు. అయ్యా ఫలానా సర్వే నెంబరు 278/1లో ఆక్రమణకు గురి అయినాయి, గతంలో నోటీసులు ఇచ్చి ఉన్నాము, వాటి మీద చర్యలు చేపట్టండి అంటే ఎంపీడీఓ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి లేఖ పంపించినారు. ఈ లేఖకు తిరుగుగా ఆయన ఇస్తారు, వక్ఫ్ బోర్డు స్థలాలు వాటి మీద చర్యలు తీసుకున్న అధికారం మాకు లేదు అని ఇస్తారు. పంచాయతీ సెక్రటరీకి జీవో నెంబర్ 18 ప్రకారము, ప్రవర్తన నియమాల ప్రకారము పంచాయతీ ఆస్తులతో పాటు వివిధ శాఖలకు కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక పంచాయతీ సెక్రటరీకి ఉంది. ఆ పంచాయతీ సెక్రటరీ కింద ఒక విఆర్ఓ గారు ఉంటారు. ఈ విఆర్ఓ గారు ప్రతి 15 రోజులకు ఒకటి ఆయన పరిధిలో ఉన్నటువంటి భూములు అన్ని సర్వే చేసి ఏ ఊరు ఆక్రమణలు గుర్తించి పై అధికారులకు తీసుకోవాల్సిన బాధ్యత విఆర్ఓ గారి మీద ఉంది. వీటిని పరిరక్షణ చేసేదానికి పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. వీళ్ళకి పరిరక్షణ చేసేదానికి యువాటి గారు ఉన్నారు. యువాటి గారు పరిరక్షణ చేసేదానికి ఎంపీడీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఇంతమంది అది పర్యవేక్షణ చేసే అధికారులు ఉన్నప్పుడు ఈ భూముల ఆక్రమణలకు గురి కావడానికి గల ముఖ్య కారణం వీళ్ళంతా ఆఫ్ చేసినవా